క్షణక్షణం పోరాటం కణంకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతిపై నాన్ బెయిలబుల్ కేసులు. సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనం కేసులో పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు. మదనపల్లె కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన జింకా చలపతి, రైస్ మిల్ మాధవరెడ్డి, మరో నిందితుడు రామకృష్ణారెడ్డి. పరారీలో పలువురు వైకాపా నేతలు. ఓ ఆశయం కోసం పోరాడేవారు నేడు అరుదు. కొంచెం మూమెంట్ వస్తే అమ్ముడుపోయేవారే ఎక్కువ. ఆశయాలు సిద్ధాంతాల మాట దేవుడెరుగు. జీవితకాలం ఉద్యమం కోసం అర్పించిన ధీరుడు. లక్ష్య సాధనకు రాజీ పడని ధీరోద్ధాతుడు. ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలు తలవంచిని మందకృష్ణ మాదిగ. సిద్ధాంతానికి కట్టుబడ్డ అరుదైన జాతిపితగా కీర్తి. వైకాపా అధినేత జగన్ పై క్యాడర్ అసంతృప్తి. అధికారంలో ఉంటే తాడేపల్లి ప్యాలెస్ లోనే 40 రోజుల వ్యవధిలో 4 సార్లు బెంగళూరుకి ఇటొచ్చి అటు వెళ్తున్నాడంటూ మండిపాటు. యలహంక భవంతిలో ఏం వెలగబెడుతున్నాడంటూ నిష్ఠురమాడుతున్న నేతలు. ఒక కాల్ ఇక్కడ మరో కాల్ అక్కడ పెడితే తమ పరిస్థితి ఏంటని లోలోన ఆగ్రహం. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు కమిటీ ఏర్పాటు. ఆనవాయితీని కొనసాగిస్తామన్న విద్యావేత్తలు. ఉత్సవాలలో యువతలో స్ఫూర్తి నింపుదాం. దేశభక్తి ఉట్టిపడేలా, భారతవని కీర్తి రెపరెపలాడేలా, మదనపల్లె ప్రత్యేకత చాటి చెప్పేలా అంగరంగ వైభవంగా స్వాతంత్ర్య వేడుకలు. ఇక డీటెయిల్స్ చూస్తే, మదనపల్లి పట్టణంలో వాయిస్ ఆఫ్ ది పీపుల్ అంటూ పేరుగాంచిన మదనపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. త్వరలోనే జింకాను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లు పోలీసుల ద్వారా తెలుస్తోంది. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైళ్ల దహనం అనంతరం పోలీసులు పలువురి అనుమానితుల ఇళ్లలో నిర్వహించిన సోదాలు, ఉండకూడని పత్రాలు స్వాధీనం చేసుకోవడం తదితర పరిణామాలతో 8 కేసులు నమోదు చేశామని డీఐజీ కోయా ప్రవీణ్ ప్రెస్ మీట్ లో వెల్లడించారు. గత నెల 27వ తేదీ రాత్రి మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో ఉండకూడని ఫైళ్లు, కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై సీఐ మల్లికార్జున గుప్తా ఫిర్యాదు మేరకు మదనపల్లె 1 టౌన్ పోలీసులు స్టేషన్లో క్రైమ్ నెంబర్ 137/2024గా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా 7 బిఎన్ఎస్ సెక్షన్లు పోలీసులు జింకా చలపతిపై నమోదు చేశారు. ఇందులో ఫోర్టరీ 336/2, ప్రభుత్వ రికార్డుల ఫోర్జరీ 337, ఫోర్జరీ రికార్డులు ఉంచుకోవడం 339, దొంగతనం 303/2, దొంగపొత్తు ఉంచుకోవడం 317/2, 317/5, సాక్ష్యాలు చెరిపివేయడం, నిందితులకు సహకరించడం 238 సెక్షన్ల కింద నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా మిగిలిన 7 కేసుల్లో కూడా ఇవే సెక్షన్లు ఉంటాయా లేదా మరేమైనా సెక్షన్లు కలిపారా అన్న విషయం తెలియాల్సి ఉంది. కాగా 10ల సంఖ్యలో అనుమానితులు, వైసీపీ నాయకులు పరారీలో ఉన్నారు. కొంతమంది పోలీసులు ఎఫ్ఐఆర్ సేకరించి ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కాగా ఫైళ్ల దహనం కేసులో వైసీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోసం మదనపల్లె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా వెంకటచలపతి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, మరో నిందితుడు రామకృష్ణారెడ్డి వేరువేరుగా పిటిషన్ దాఖలు చేశారు. ఓ ఆశయం కోసం పోరాడేవారు ఈ రోజుల్లో చాలా అరుదు. ఓ మూమెంట్ వచ్చిన తర్వాత ఓ పదవికో లేదంటే కాంట్రాక్టులకో తమ ఆశయాన్ని తాకట్టు పెట్టేసే నేతలు ఎక్కువగా ఉంటారు. కానీ ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాత్రం తాను అనుకున్న ఆశయానికే కట్టుబడి ఉన్నారు. ఇప్పటికీ ఆయన సొంత ఇల్లు లేదు. వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారు. కానీ ఆయన అనుకున్నది మాత్రం సాధించారు. మందకృష్ణ మాదికకు ఏ రాజకీయ పార్టీతోనూ లేదా నేతతోనూ శత్రుత్వం ఉండదు. ఆయన జగన్ సహా అందరినీ పొగిడిన సందర్భాలు ఉన్నాయి. అలాగే అందరినీ విమర్శించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడినప్పుడు అందరినీ పొగిడారు. వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అందరినీ విమర్శించారు. ఆయన నాయకత్వం, పవర్ తెలుసు కాబట్టి చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్, కేసీఆర్ ఇలా అందరూ పదవులు ఆఫర్ చేశారు. చంద్రబాబు ఎప్పుడో 5 ఏళ్ల కిందటే పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇస్తానన్నారు. పోనీ రాజ్యసభకు పోతావా అని ఛాన్స్ ఇచ్చారు. వైఎస్ మంత్రిని చేస్తామన్నారు. జగన్, కేసీఆర్ పెద్దల సభకు పంపుతామని రాయబారం పంపారు. కానీ అన్నిటినీ తిరస్కరించారు. కానీ ఇండిపెండెంట్ గా 2 సార్లు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగారు. గెలవలేదు. కానీ ఆయన బాధపడలేదు. ఎందుకంటే ఆయన పోటీ తను ఎమ్మెల్యే కావాలని కాదు. 3 దశాబ్దాల తర్వాత మందకృష్ణ వర్గీకరణ పోరాటం ఫలించింది. ఒక్క ఆశయానికి కట్టుబడి ఆయన చేసిన ప్రయాణం పలువురికి స్ఫూర్తిగా నిలిచింది. ఆయన
ఆయన ప్రయాణాన్ని వ్యతిరేకించొచ్చు కానీ ఆయన చూపిన పోరాట స్ఫూర్తిని మాత్రం తక్కువ చేయలేదు. మిస్ యూనివర్స్ ఇండియా పోటీలకు అర్హత సాధించిన కుప్పం యువతి చందన. మిస్ యూనివర్స్ ఇండియాకు అర్హత సాధించిన కుప్పం యువతి చందనకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని ఎంకేపురం గ్రామానికి చెందిన చందన ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన పోటీల్లో మిస్ యూనివర్స్ ఇండియాకు ఎంపికైంది. ఈ సందర్భంగా చందన కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబును కలిశారు. ముచ్చటగా 3 పథకాల అమలు ఆ రోజునేనా? ఆగస్టు 15 నుంచి 3 పథకాలు అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవుతోందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఏపీలో ఆగస్టు 15వ తేదీన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 3 పథకాలు అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం మొదలైంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంపై కూడా ఒక క్లారిటీ వచ్చిందని, అలాగే తల్లికి వందనం పథకం అమలు చేసేందుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం వస్తోంది. 3 పథకాలు పేదలకు అన్నా క్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, తల్లికి వందనం అమలు జరిగితే కూటమి ప్రభుత్వానికి ప్రజల్లో గ్రాఫ్ అమాంతం పెరుగుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పెంపు, పంపిణీపై రాష్ట్ర ప్రజల్లో సంతోషం వ్యక్తమవుతోంది. మహానుభావుడు జగన్ పర్మనెంట్ గా ఆంధ్రప్రదేశ్ ని విడిచిపెట్టేసి బెంగళూరులో సెటిల్ అయిపోతే ఓ పని అయిపోతుంది. అలా చేయడు. తాడేపల్లిలో ఒక కాలు, బెంగళూరులో ఒక కాలు, ఇలా తాడేపల్లి వచ్చినట్టే వస్తాడు, కొద్దిగా హడావుడి చేస్తాడు, మళ్ళీ బెంగళూరుకు జంప్ అయిపోతాడని పార్టీ నిజమైన కార్యకర్తలు నిష్ఠూరమాడుతున్నారు. చాలా రోజులు బెంగళూరులోనే మకాం వేసి నిన్నగాక మొన్నే కదా తాడేపల్లికొచ్చాడు. ప్యాలెస్ గేట్లు తెరిచి జనాన్ని కలిసే మహత్కార్యాన్ని నిర్వహించాడు. ఓటమితో బిక్కసచ్చిన క్యాడర్ కు భరోసాగా ఉంటాడులే అనుకుంటే ఇంతలోనే బెంగళూరు మీద బెంగపడ్డట్టున్నాడు. శుక్రవారం నాడు మళ్లీ రయ్యమని ఎగిరిపోయాడు. 40 రోజుల వ్యవధిలో జగన్ సార్ బెంగళూరుకు వెళ్లడం ఇది 4వసారి. రాజకోట రహస్యం మాదిరిగా బెంగళూరులో ఏం రహస్యం ఉందో ఏంటో. ఈయన బెంగళూరుకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు భద్రత, హడావిడి, అనవసరపు ఖర్చులు మామూలుగా లేవని చెవులు కోరుకుంటున్నారు. అయ్యగారు మళ్లీ తాడేపల్లికి ఎప్పుడొస్తాడో ఏమో. దేవుడి దయ వల్ల అయ్యగారు తాడేపల్లికి రాకుండా అటునుంచటే ఎక్కడికైనా వెళ్ళిపోతే బాగుంటుందని పార్టీ జనం కోరుకుంటున్నారు. ఇటీవలే బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చారు జగన్. పాస్పోర్ట్ రెన్యువల్ చేయించుకోవాలని చెప్పొచ్చారు. ఆ పని అయిపోయిన వెంటనే తిరిగి బెంగళూరుకు ప్రయాణమయ్యారు. బెంగళూరులో జగన్ కు ప్యాలెస్ ఉంది. యలహంక ప్రాంతంలో భారీ భవంతిని నిర్మించారు. బెంగళూరు వెళ్తే అక్కడే బస చేస్తున్నారు. కానీ అక్కడ జగన్ ఎవరిని కలుస్తున్నారు, ఏం చర్చలు జరుపుతున్నారు అన్నది మాత్రం బయటకు చెప్పడం లేదు. సిడ్స్ సంస్థ మరియు దాత్రి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆనంద నిలయంకు జీవదాత ట్రస్ట్ అధ్యక్షులు శ్రీమతి మంజుల తిప్పన్నలు 30,000 విలువ చేసే ఫ్రిడ్జ్ అందజేశారు. ఈ సందర్భంగా దాతలకు స్వాతి చక్రపాణి ధన్యవాదములు తెలిపారు. మదనపల్లిలో సిడ్స్ సంస్థ మరియు దాత్రి ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆనంద నిలయం వృద్ధుల డే కేర్ సెంటర్ ని జీవదాత ట్రస్ట్ అధ్యక్షులు శ్రీమతి మంజుల తిప్పన్నలు సందర్శించి డే కేర్ సెంటర్ లో ఉన్న వృద్ధులతో కొంత సమయం ఆనందంగా గడిపి వారికి పండ్లు పంపిణీ చేశారు. అలాగే డే కేర్ సెంటర్ కి ఫ్రిడ్జ్ అవసరమని తెలుసుకుని వెంటనే 30,000 విలువ గల ఫ్రిడ్జ్ ను అందజేశారు. వీరికి మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా సంస్థల గురించి జీవదాత ట్రస్ట్ వారికి తెలియజేసి వారి ద్వారా మాకు సహాయం అందజేసిన ప్రహ్లాద గారికి స్వాతి చక్రపాణి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ఈ నెల 4న ఆదివారం మదనపల్లిలో చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ పురాణం చంద్రశేఖర్ తెలిపారు. భక్తులు తరలివచ్చి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లిలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జయంతి వేడుకల సందర్భంగా అమ్మవారికి ఉదయం పంచామృత అభిషేకంతో పూజలు ప్రారంభమవుతాయని ఆలయ చైర్మన్ పురాణం పేర్కొన్నారు. ఆలయంలో 8 గంటల నుంచి ఉచిత వైద్య శిబిరం, మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సాయంత్రం 3 గంటలకు అమ్మవారి పల్లకి ఊరేగింపు జరగనుందన్నారు. ఇలా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ పురాణం చంద్రశేఖర్, ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. భక్తులు అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని తెలియజేశారు. సీనియర్ ఎన్టీఆర్ రాజకీయాలలో సృష్టించిన సంచలనాలు, ఆయన అమలు చేసిన పథకాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సీనియర్ ఎన్టీఆర్ మనిషి రూపంలో పుట్టిన దైవం అని చాలా మంది భావిస్తారు. అయితే అలాంటి సీనియర్ ఎన్టీఆర్ సైతం ఒకానొక సమయంలో ఎన్నికల్లో ఓటమి పాలు కావడం ద్వారా వార్తల్లో నిలిచారు. సీనియర్ ఎన్టీఆర్ ను ఓడించి అప్పట్లో చిత్తరంజన్ దాస్ అనే వ్యక్తి చరిత్ర సృష్టించారు. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ ఘోర పరాజయం పొలిటికల్ వర్గాల్లో ఒక విధంగా సంచలనమైందని చెప్పాలి. చిత్తరంజన్ దాస్ పూర్తి పేరు జక్కుల చిత్తరంజన్ దాస్ కాగా, సీనియర్ ఎన్టీఆర్ నా చేతిలో ఎన్నికల్లో ఓటమి పాలైనా నా నియోజకవర్గ అభివృద్ధికి మాత్రం ఆయన అస్సలు అడ్డుపడలేదని చిత్తరంజన్ దాస్ చెప్పారంటే సీనియర్ ఎన్టీఆర్ గొప్పతనం గురించి సులువుగానే అర్థమవుతుందని చెప్పొచ్చు. 1989 ఎన్నికల సమయంలో ఆంధ్రాలో హిందూపురం నుంచి
పోటీ చేసిన ఎన్టీఆర్ తెలంగాణలో కల్వకుర్తి నుంచి పోటీ చేశారు. అప్పట్లో కాంగ్రెస్ నుంచి చిత్తరంజన్ పోటీ చేయడం జరిగింది. 1985 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో మధ్యంతర ఎన్నికలు రాగా అప్పట్లో చిత్తరంజన్ దాస్ ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. అందువల్ల 1989లో సైతం కాంగ్రెస్ పార్టీ ఆయనకే టికెట్ ఇవ్వగా ఆయనకి ఒకంత సులువుగానే ఎన్నికల్లో విజయం సాధించారు. సీనియర్ ఎన్టీఆర్ టీడీపీ నుంచి పోటీ చేస్తున్నా నేను ఖచ్చితంగా గెలుస్తాననే నమ్మకం నాకు ఉండేదని, ఆ నమ్మకమే చివరకు నిజమైందని చిత్తరంజన్ దాస్ పేర్కొన్నారు. ఆ సమయంలో తాను చేసిన అభివృద్ధే తనను గెలిపించిందని ఆయన అన్నారు. ఆ ఎన్నికల్లో చిత్తరంజన్ దాస్ 3568 ఓట్ల మెజార్టీతో ఎన్టీఆర్ పై గెలవడం సాధ్యమైంది. తన గెలుపుతో అప్పట్లో చిత్తరంజన్ దాస్ ఒక విధంగా చరిత్ర సృష్టించారని చెప్పడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దిగ్విజయం చేద్దాం. ఉత్సవాలతో యువతలో స్ఫూర్తిని నింపుదాం. ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపు 15 ఆగస్టును పురస్కరించుకొని వారం రోజుల పాటు నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకలను దిగ్విజయం చేద్దామని ఉత్సవ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలను వెల్లడించారు. ఇందులో భాగంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఒక కమిటీ ఏర్పాటు చేశారు. కన్వీనర్ గా కె రఘునాథ్ రెడ్డి, కో కన్వీనర్లుగా రాటకొండ ప్రసాద్, ఆర్ కేశవరెడ్డి, ట్రెజరర్లుగా ఎం కృష్ణప్ప, నిర్మల్ కుమార్ రెడ్డి, దుర్గా ప్రసాద్, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా బండి ఆనంద్, గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ ఎన్ సేతు, కామకోటి ప్రసాదరావు, కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, సాంస్కృతిక కార్యక్రమాలు శ్రీనివాసులు, మీడియా ఇన్ఛార్జ్ గా మేడెం శ్రీనివాసరావు, కార్యక్రమ నిర్వహణ కమిటీ సభ్యులుగా మహేష్, శ్రీనివాస్ రెడ్డి, విజయలక్ష్మి, శ్రీరాములు, ఉదయ్ భాస్కర్, శ్యామలలో నియమితులయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరుపుకోవడం గత 14 ఏళ్ల నుండి ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుందన్నారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది సైతం ఈ వేడుకలకు సన్నద్ధమవుతున్నామన్నారు. దేశభక్తి ఉట్టుపడేలా, భారతవని గొప్పతనం దశ దిశలా వ్యాపించేలా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వేడుకలతో చారిత్రాత్మకమైన మదనపల్లె పట్టణ కీర్తిని దేశవ్యాప్తం చేయడమే తన సంకల్పమని వారు స్పష్టం చేశారు. స్వాతంత్రోద్యమంలో మదనపల్లికి ఎంతో ఘనచరిత్ర ఉందని, జాతీయ గీతం బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసింది మదనపల్లెలోనేనని, అనేక చారిత్రాత్మక ఘటనలు మదనపల్లెలో పురుడు పోసుకున్నాయని, తద్వారా ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపడం జరిగిందని గుర్తు చేశారు. కావున పట్టణంలోని ప్రముఖులు, మేధావులు, విద్యావేత్తలు, విద్యా సంస్థల అధినేతలు, విద్యార్థులు, పుర ప్రజలు అధిక సంఖ్యలో హాజరై స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గుడ్ విల్ కంప్యూటర్స్ అధినేత అజయ్ తదితరులు పాల్గొన్నారు. గత 14 సంవత్సరాలుగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఒక ఉత్సవంలాగా, జాతరలాగా చేసుకుంటూ వచ్చాం. ఇది మేము చదువుకున్న రోజుల్లో కూడా కర్ణాటకలో గౌరీ బిందూరు, తర్వాత చిక్బల్లాపూర్ ఇక్కడంతా ఆగస్టు 15 రోజు రిపబ్లిక్ డే రోజున అన్ని కాలేజెస్ వాళ్ళను కలిపి ఇండిపెండెన్స్ డే రోజు ముందు రోజే అన్ని కాలేజెస్లో కలిపి ఒక్క గ్రౌండ్లోకి చేర్చి అక్కడ వేడుకలు జరపడం మేము కాలేజీలో చూసాము. తర్వాత కొంతమంది యొక్క ప్రోత్సాహము, సంకల్పం వలన మదనపల్లిలో కూడా ఈ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. 14 సంవత్సరాలు నిర్విరామంగా జరిగింది. మధ్యలో ఈ కరోనా అప్పుడు మాత్రం 1-2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగా చేశాం. ఈ సంవత్సరము మరింత మన మదనపల్లి చరిత్రను, గౌరవాన్ని చాటి చెప్పాలనే ఉద్దేశంతో నలుమూలల ఆంధ్రప్రదేశ్, తెలుగు 2 రాష్ట్రాలు, కర్ణాటక కూడా మన యొక్క మదనపల్లి యొక్క చరిత్రను చాటి చెప్పే విధంగా మేమందరూ కలిసి స్కూల్స్, కాలేజెస్, కరస్పాండెంట్స్ అందరూ కలిసి మన అన్ని స్వచ్ఛంద సంస్థలు, మీడియా వాళ్ళతో కూడా మమేకమై బండి ఆనంద్ యొక్క ఆధ్వర్యంలోనూ మా అందరి ఆధ్వర్యంలో దీన్ని చాలా విజయవంతంగా చేసి చాలా గొప్పగా దీన్ని సాధించి మనం మన యొక్క మదనపల్లి మనుగడను వివిధ ప్రాంతాలకు తెలియజేయాలి, గౌరవం పెంచాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. అదేవిధంగా ఈ 14 నైట్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా సహకరించి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ముందుగానే ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా చేసి, ప్రజలకు ఆల్రెడీ దీని గురించి తెలుసు కానీ ఇంకొంచెం మొబిలైజ్ చేసి రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి నాయకుల గురించి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లె మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతిపై నాన్ బెయిలబుల్ కేసులు. సబ్ కలెక్టరేట్ ఫైళ్ల దహనం కేసులో పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు.
మదనపల్లె కోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన జింకా చలపతి, రైస్ మిల్ మాధవరెడ్డి, మరో నిందితుడు రామకృష్ణారెడ్డి. పరారీలో పలువురు వైకాపా నేతలు. ఓ ఆశయం కోసం పోరాడేవారు నేడు అరుదు. కొంచెం మూమెంట్ వస్తే అమ్ముడుపోయేవారే ఎక్కువ. ఆశయాలు, సిద్ధాంతాల మాట దేవుడెరుగు. జీవితకాలం ఉద్యమం కోసం అర్పించిన ధీరుడు. లక్ష్య సాధనకు రాజీ పడని ధీరోద్ధాతుడు. ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలు తలవంచిని మందకృష్ణ మాదిగ. సిద్ధాంతానికి కట్టుబడ్డ అరుదైన జాతిపితగా కీర్తి. వైకాపా అధినేత జగన్ పై క్యాడర్ అసంతృప్తి. అధికారంలో ఉంటే తాడేపల్లి ప్యాలెస్ లోనే 40 రోజుల వ్యవధిలో 4 సార్లు బెంగళూరుకి ఇటొచ్చి అటు వెళ్తున్నాడంటూ మండిపాటు. యలహంక భవంతిలో ఏం వెలగబెడుతున్నాడంటూ నిష్ఠురమాడుతున్న నేతలు. ఒక కాల్ ఇక్కడ మరో కాల్ అక్కడ పెడితే తమ పరిస్థితి ఏంటని లోలోన ఆగ్రహం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కమిటీ ఏర్పాటు. ఆనవాయితీని కొనసాగిస్తామన్న విద్యావేత్తలు. ఉత్సవాలలో యువతలో స్ఫూర్తి నింపుదాం. దేశభక్తి ఉట్టిపడేలా, భారతవని కీర్తి రెపరెపలాడేలా, మదనపల్లె ప్రత్యేకత చాటి చెప్పేలా అంగరంగ వైభవంగా స్వాతంత్ర్య వేడుకలు. క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.